నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి కందులు రఘువీరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఉత్తమ్ పద్మావతి, జైవీరెడ్డితో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ పత్రాలకు ఆర్ఫోకు అందజేశారు. ఇక అంతకంటే ముందు నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు చేశారు. రఘువీరెడ్డి లక్ష మెజార్టీతో గెలవడం ఖాయమని మంత్రి ఉత్తమ్ అన్నారు. ఇక కేసీఆర్ డిప్రెషన్లో ఉన్నారని, ఫ్రస్ట్రేషన్లో అబద్ధాలు మాట్లాడుతున్నారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని జోస్యం చెప్పారు. 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వస్తున్నారని ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ బీఆర్ఎస్ డిపాజిట్లు గల్లంతవడం ఖాయమని అన్నారు మంత్రి వెంకటరెడ్డి. ఆయన దోస్తాన్ని బట్టి నిన్న ఒక టీవీ అంటాడు, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గెలుస్తారట. ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంటే మన నీళ్ళు ఇద్దరు కలిసి దోస్తాను కాబట్టి, శ్రీశైలం ఎండబెట్టి, సాగర్ ఎండబెట్టి, సొరంగం దీన్ని శాంక్షన్ చేయించి జానారెడ్డి గారు ఆ రోజు మీరు రాజశేఖర రెడ్డితో ఒప్పించి శాంక్షన్ చేయించడం, ఎల్లున్న ప్రాజెక్ట్ శాంక్షన్ చేయించడం. ఆ సొరంగం అయిపోతే బాలునాయక్ గారి కోరిక ఒకటే, నకలగన్ని లిఫ్ట్ ద్వారా దేవరకొండ మునుగోడు కూడా ఇవ్వాలి. ఇల్లాన ప్రాజెక్టుతో నగరికల్ నల్గొండ సస్యచాలం ఏంటంటే 10 సంవత్సరాలు ఎన్నిసార్లు పట్టుకున్నా ఆ దుర్మార్గుడు కమిషన్ల కోసం కాళేశ్వరం చేసింది తప్ప మన జిల్లా ప్రాజెక్టులు ఎన్నుకోవడం మొత్తం ఎండబెట్టాడు. ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టి ఇందిరాగాంధీ వెంటబడి నాగార్జున లాంటి ప్రాజెక్టు కట్టి, శ్రీశైలం లాంటి ప్రాజెక్టు కట్టి, లెఫ్ట్ కెనాల్ ద్వారా నీళ్లు ఇప్పించి ఏఎంఆర్పి డిస్ట్రిబ్యూటర్ తెచ్చి మనం నీళ్లు తెచ్చుకుంటే ఈ దళితుడు జగన్మోహన్ రెడ్డి కుమ్మక్కై ఎండబడి